మాస్టర్స్ ఇన్ నార్త్ అమెరికా 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. వినాయక చవితి వేడుకల్లో భాగంగా మనం తిరుపతిలో రకరకాల వినాయక విగ్రహాలను అయితే కూడా చూస్తున్నాం. సో మనం మరో ఏరియాకి వచ్చేసాం. సో ఇక్కడ కూడా వినాయకుడు చాలా గ్రాండ్ గా అయితే అరేంజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనతో ఈ వినాయక చవితి గురించి కొంచెం మాట్లాడడానికి యూట్యూబర్ తులసి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. ఇప్పుడు తిరుపతిలో వినాయక చవితికి చాలా విగ్రహాలు అయితే కూడా పెట్టున్నారు. మీరు ఎన్ని చూస్తుంటారు? నేనైతే ఒక 10 విగ్రహాలు అయితే చూసాను. నాకైతే ఈ విగ్రహం అయితే బాగా నచ్చింది. అందరూ వచ్చి మీరు కూడా ఒకసారి ఎమ్మర్పల్లిలో ఉన్న బొమ్మ అయితే వచ్చి చూసాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా వచ్చాయి ఒకసారి అయితే చూసేయండి. ఓకే, మొత్తం ఒక 10-15 చూస్తుంటారు కదా. మీకు ఇదే ఎక్కువ నచ్చింది అన్నిటికంటే? మాకు ఈ బొమ్మ నచ్చింది ఎమ్మర్పల్లిది, అందుకే వచ్చి చూసేసి వెళ్తున్నారు. సరే, ఓకే, విన్నారు కదా. సో అన్ని విగ్రహాల్లో ఇది ఆయనకి స్పెషల్ గా నచ్చిందంట. సో మొత్తం ఒక 10-15 చూసారని చెప్పారు. సో యూట్యూబర్ తులసి గారు ఎక్కడి నుంచో కూడా ఇక్కడికి వచ్చి అయితే చూస్తున్నారు. సో మనం కూడా ఈ విగ్రహం గురించి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ఓకే, మనం ఇక్కడ ఒక స్పెషల్ వినాయక విగ్రహాన్ని అయితే కూడా చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఉన్న ఉత్సవ కమిటీ సభ్యులు అయితే ఉన్నారు. అసలు ఎప్పటి నుంచి ఇలా తయారు చేశారు, ఈ థాట్ ఎలా వచ్చింది, ఈ విషయాలని వాళ్ళు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడ ఆనంద నిలయం అని చెప్పి ఒక థీమ్ తో అయితే కూడా చేస్తున్నారు. సో మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? నేను ఒక 3 years ముందే పెట్టాలని ప్లాన్ చేసుకున్నాను. కానీ దానికి ముందే మాకు 2-3 ప్లాన్స్ ఉండడం వల్ల నేను ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకా నేను ఫస్ట్ ఎవరికి కూడా నేను మా ఫ్రెండ్స్కి కూడా ఎవరికి ఏం చెప్పేవాను కాదు. అంటే వాళ్ళకు కూడా ఒక సస్పెన్స్ ఉండాలి, అందరికీ ఒక సస్పెన్స్ ఉండాలి. అంటే ఏది ముందు చెప్పినా కానీ దాన్ని ముందే తెలిసిపోతే దేవుడు అంత ఆనందంగా అనిపించదు. ఒక సస్పెన్స్తో ఒక మంచి అవుట్పుట్ ఇవ్వాలి, దేవునిలాగా చూపించాలనే కాన్సెప్ట్తోనే ఈ ఆనంద నిలయం పెట్టాలని కోరుకున్నాను. ఓకే, మీకు ఎన్ని డేస్ పట్టింది ఇది చేయడం? మేము ఫ్రైడే స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 5 days పట్టిందండి. ఎంతమంది చేస్తుంటారు? వుడ్ వర్క్ వచ్చి మేము లేబర్ దగ్గర చేయించాము, పెయింట్ లేబర్ దగ్గర చేయించాము. ముందు మా సహాయ బృందం, నా స్నేహితులు, మా తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు. ఇన్ని ఇయర్ చేస్తూ ఉంటారా ఇక్కడ? ప్రతి ఇయర్. ఇది 19th year అనుకుంటా, 1980 or 18th year అనుకుంటున్నాను. 2008లో స్టార్ట్ చేసాము. మేమంతా చిన్న ఏజ్, ఆల్మోస్ట్ 6th class నుంచి మేము స్టార్ట్ చేసామండి. ఎన్ని డేస్ చేస్తారు సెలబ్రేషన్స్? 9 days చేస్తాము. అదే విధంగా మేము 3000 మందికి బంతి భోజనాలు, నిత్య బంతి భోజనాలు 11 నుంచి సాయంకాలం 5 గంటల వరకు నిత్య బంతి భోజనాలు జరుగుతుంది. అది శనివారం కానీ సోమవారం కానీ అనుకుంటున్నాము. మీ వివరాలు మీకు కూడా తెలియపరుస్తాం. ఓకే, మనం చూసాం కదా ఆనంద నిలయం, గర్భగుడిలో ఆనంద నిలయం ఎలా ఉంటుంది అనేది మనకి కళ్ళకు కట్టినట్లు చాలా చక్కగా అయితే కూడా ఇక్కడ ఎమ్మార్పల్లిలో అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ యూత్ సభ్యులు. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అంటే వినాయకుడి విగ్రహాన్ని ఇన్ని అడుగులు ఇంత చక్కగా అయితే కూడా చేస్తున్నారనమాట. సో ఇంకొక మాట్లాడతారు. మామూలుగా 9వ రోజు ఊరేగింపు చేస్తాము. ఒక ఊరేగింపు చేయడం అంటే మనం అంత పెద్ద ఎంతో పోల్చలేమేమో, కానీ ఆ దేవుడిలా చేయాలని కారణంతో కోలాటాలు, చెక్క భజనలు, పంబలు, పెళ్ళంగెట్లు, కేరళ డ్రమ్స్, నాయి బ్రాహ్మణులు, టెడ్డీసు, కూల్ ఫైర్స్, పేపర్ షాట్స్, ఇది రకరకాలు ఒక 10-15 రకాలు కళాకారులను పెంచి వాళ్ళ దగ్గర అదొకటే కారణం కాదు, 10 మందికి ఉపాధి ఇవ్వడం కూడా మా యూత్కి ఒక ఆదర్శంగా అందరికి మేము చెప్తున్నాము. మేము దగ్గర 150 మందికి ఒక ఉత్సవం ఊరేగింపు జరిగే రోజు మేము ఉపాధి కల్పించాలి. అది దేవుడికి ఏది మంచిదైతే వాళ్ళని పిలిపించి, కళాకారులను చాలా మంది వెనకబడిపోతున్నారు, వాళ్ళని గుర్తించలేదు. మా తరపున నుంచి మేము అందరం పిలిపించి కోలాటాలు వాళ్ళందరినీ మళ్ళీ తీసుకువచ్చి అన్ని విగ్రహాలు అన్ని చోట్ల కూడా వాళ్ళకి మంచి గిరాకీ రావాలని చెప్పి కారణంతోనే మంచి ఉపాధి జరగాలని చెప్పి మేము అందరినీ తీసుకోవడం పెట్టడం జరుగుతుంది. అనివార్య కార్యాలకు కానీ మేము ఎప్పుడు దూరంగా ఉంటాం. ఊరేంపు భక్తిగానే చేసుకుంటాము. మమ్మల్ని చూసి అందరూ కూడా చేయాలని, అలాగే చేయాలని కోరుకుంటున్నాం. 9 days మీకు సక్సెస్ఫుల్ గా జరగాలని కోరుకుంటున్నాను. ఓకే, చూసాం కదా అంత చక్కగా ఆనంద నిలయం ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ఆయన ఉత్సవ కమిటీ సభ్యులు అయితే కూడా క్లియర్ గా చెప్పారు. ఒక 9 days చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ అయితే కూడా ఇక్కడ జరగబోతుంది. సో మీరు కూడా విజిట్ చేయండి అండ్ ఆ వినాయకుడిని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. వినాయక
వినాయక చవితి వేడుకల్లో భాగంగా తిరుపతిలో ఎక్కడ చూసినా వినాయక విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి. సో మనం కొన్ని అయితే చూస్తున్నాం. సో ప్రస్తుతం మనం ఐమార్పల్లి దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ శివతాండవం అనే ఒక థీమ్ తో, మంచి థీమ్ తో ఇక్కడ యూత్ సభ్యులు అయితే కూడా చాలా చక్కగా అయితే కూడా అరేంజ్ చేస్తున్నారు. వినాయకుడు వెనకాల శివలింగం, సో చుట్టూ మేఘాలు ఉన్నట్టుగా చాలా మంచిగా అయితే కూడా రెడీ చేస్తున్నారు. సో వీటికి ఎన్ని డేస్ పట్టింది, ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ఇక్కడ యూత్ సభ్యులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఇలా అరేంజ్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది అండ్ ఎన్ని డేస్ పట్టింది? ఇది 1 వీక్ పట్టింది. 1 వీక్ పట్టింది. మేము ప్రతి ఇయర్ ఇట్లా కొత్తగా ఐడియాస్ చేస్తూ ఉంటాము. ఓకే, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్ తో చేస్తూ ఉంటాము. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 20 ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నాము. ఓకే, ఈసారి అయితే ఈ థీమ్ అనుకున్నారు. ఈ థీమ్ అనుకున్నాం ఈసారి. ఎన్ని అడుగులు మొత్తం? 9 feet. ఎన్ని డేస్ చేస్తారు సెలబ్రేషన్? 9 days చేస్తాము. ఓకే, అన్ని రకాల ఇంకా అన్నదానం అట్లాంటివి? అన్నదానము, గేమ్స్, పిల్లలకి గేమ్స్ అవన్నీ పెడతాం. ఓకే, విన్నారు కదా, ఇక్కడ 9 days కూడా సెలబ్రేషన్స్ ఫుల్ డైలీ ఏదో ఒక సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటుంది. సో అన్నదానం కూడా కంటిన్యూగా ఉంటుందంట. సో ఇది చేయడానికి 1 వీక్ అయితే కూడా పట్టిందనమాట. సో ఈ కాలనీ వాళ్ళు, ఈ సభ్యులందరూ కలిసి వాళ్ళ ఆలోచనతో ఎవ్రీ ఇయర్ అయితే కూడా ఒక 20 years గా కూడా కంటిన్యూగా ఏదో ఒక థీమ్ ఆలోచించుకొని స్పెషల్ గా అయితే కూడా అరేంజ్ చేస్తున్నారు. సో ఈసారి అయితే ఇలాగ చుట్టూ మేఘాలు ఉన్నట్టు, వెనకాల శివలింగం, ముందు వినాయకుడు ఉన్నట్టు, సో శివతాండం అనే ఒక థీమ్ తో అయితే ఇంత చక్కగా అరేంజ్ చేస్తున్నారు. సో మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అండ్ ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుడి ఆశీస్సులు మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నాం. మరో వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోదాం. వినాయక చవితి సందర్భంగా అక్కడక్కడ వినాయకుడి విగ్రహాలు అయితే కూడా రకరకాలుగా ఏర్పాటు అయితే చేస్తున్నారు. మనం కూడా చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం దొడ్డాపురం వీధికి అయితే వచ్చాం. సో ఇక్కడ చాలా స్పెషల్ గా రుద్రాక్షతో అయితే వినాయకుడు అయితే తయారు చేస్తున్నారు. సో అసలు ఎన్ని రుద్రాక్షలు యూజ్ అయ్యాయి, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఈ విషయాలని ఇక్కడ దొడ్డాపురం యూత్ సభ్యులు అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. జై గణేష, జై గణేష. తిరుపతి పట్టణ ప్రజలకు వినాయక శుభాకాంక్షలు. వినాయక ఉత్సవాల్లో భాగంగా తిరుపతి దొడ్డాపురం వీధి నందు గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడ వినాయక చవితి ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో మేము వినాయక ఉత్సవాలు జరుగుతున్నది. ఈ సంవత్సరం 28,011 రుద్రాక్షలతో ఈ వినాయకుడిని 10 రోజుల పాటు శ్రమించి ఇక్కడ వినాయకుడిని చేయబడింది. ఈ వినాయకుడి విగ్రహం 9 రోజుల పాటు పూజలు అందుకొని 9వ రోజు నిమజ్జనము. ఆ రోజు ఈ రుద్రాక్షలంతా ప్రజలకి, భక్తులకి అందజేయడం జరుగుతుంది. మళ్ళీ ఎన్ని డేస్ పట్టింది సార్ ఇదంతా చేయడానికి? ఈ రుద్రాక్ష వినాయకుడు చేయడానికి 10 రోజులు పట్టింది. కాణిపాకం గుళ్ళో వాళ్ళు చేశారు. ఓకే, ఇంకా ఎన్ని డేస్ సెలబ్రేషన్స్ జరగచ్చు? ఇక్కడ 9 days మేడం. 9 days ఉత్సవాలు జరుగుతుంది. 9 days డైలీ నైట్ లో ప్రోగ్రామ్ ఉంటుంది, భజన, భక్తి పాటలు ఉంటుంది. 7వ రోజు అన్నదానము, 8వ రోజు ప్రసాద వితరణ, 9వ రోజు ఈ రుద్రాక్షలన్నీ భక్తులకి పంచడం జరుగుతుంది. అందరికి ఫ్రీగానే ఇచ్చేస్తారు? అందరికి ఫ్రీగానే. ఓకే, ప్రతి సంవత్సరం ఇలానే చేస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం ఇలానే. ఈ సంవత్సరం రుద్రాక్షలు, పోయిన సంవత్సరం ఏలక్కాయలతో చేసినాము, అంతకుముందు డ్రై ఫ్రూట్స్, అంతకుముందు పసుపు కొమ్ములతో చేసినాము. ఇలా చేస్తాం. ఓకే ఓకే, చూసారు కదా, చాలా స్పెషల్ గా ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త థీమ్ తో అయితే కూడా ఇక్కడ దొడ్డాపురం యూత్ సభ్యులు అయితే కూడా చాలా గ్రాండ్ గా అయితే డెకరేట్ చేస్తున్నారు. 9 రోజులు ఖచ్చితంగా ఉత్సవాలు, సెలబ్రేషన్స్, అన్నదానం అయితే కూడా కంటిన్యూగా చేస్తుంటారు. అండ్ చివరి రోజు అందరికీ కూడా డొనేట్ చేసేస్తున్నారంట. 28,011 రుద్రాక్షలు అయితే కూడా దాంతో తయారు చేస్తున్నారు. ఒక 10 రోజులు కష్టపడి అయితే కూడా చేస్తున్నారంట. సో మీరు కూడా ఒకసారి వచ్చి ఆ దేవుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. మనము ఇంకా తిరుపతిలో చాలా విగ్రహాలు అయితే కూడా పెట్టున్నారు. ఈ వినాయక చవితి వేడుకలు చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో ఈ 9 రోజులు కూడా చాలా బాగా జరుగుతుంది తిరుపతి మొత్తంలో కూడా. సో మనకు కూడా కొన్ని విగ్రహాలు అయితే కూడా చూసాం. సో ఇది వాటి కార్యక్రమం. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టీకి బాయ్ బాయ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So
So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.